నేను చాలాసార్లు ప్రశ్నిస్తుంటా, ఒక పార్టీని సమూలంగా నాశనం చేయడం అనేది ఎవడి వల్ల కాదు, వాళ్ళంతటా వాళ్ళు స్వయంకృత తప్పిదాలతో తప్పించి. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ముక్త భారత్ అన్నటువంటి నినాదం అసాధ్యం అన్నటువంటి విషయాన్ని నేను ఇంతకుముందే ప్రస్తావించాను. అదే ఇప్పుడు మరొకసారి జరిగింది. వాస్తవంగా వరుసగా 3 సార్లు ఓటమి అన్నటువంటిది ఆషామాషి కాదు. కాంగ్రెస్ పార్టీకి వరుసగా 3వ ఓటమి కాంగ్రెస్ జీవితంలో అనూహ్యం. కానీ పుంజుకోవడం ఉత్సాహం, కానీ 100 దగ్గర ఆగిపోవడం ఆవేదన. కాంగ్రెస్ వేసుకున్నటువంటి వ్యూహంలో సక్సెస్ అయింది ఏంటంటే, సొంతగా సాధ్యం కాక మిత్రపక్షాలతో జట్టు కట్టి కాంగ్రెస్ పుంజుకుంది. మిత్రపక్షాల వలన సొంతగా సాధించినటువంటిది మధ్యప్రదేశ్ సొంత కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ తుడుచుకుపోయింది. రాజస్థాన్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ నామమాత్రం. గుజరాత్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ నామమాత్రం. ఢిల్లీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అంటే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఉంది అక్కడ. కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ కలిసి జట్టు కట్టినాయి, అయినా ఫెయిల్ అయింది. అంటే కాంగ్రెస్ సొంతగా ఎదగట్లేదు అన్నటువంటి పాఠం ఇక్కడ నేర్చుకోవాలి. మిగతా పక్షాలందరితో కలుపుకు వెళ్తే మాత్రమే కాంగ్రెస్ విజయం సాధ్యం అన్నటువంటి విషయం మరొకసారి ప్రస్ఫుటమైంది. బట్ ప్రతిపక్షం స్ట్రాంగ్గా లేకపోతే ప్రమాదం ప్రజాస్వామ్యానికి. నేను చాలాసార్లు ప్రస్తావించే విషయం, జాతీయ స్థాయిలోనైనా రాష్ట్ర స్థాయిలోనైనా ప్రతిపక్షం స్ట్రాంగ్గా ఉండాలండి. ఆంధ్రప్రదేశ్లో మాత్రం ప్రతిపక్షం స్ట్రాంగ్గా క్రిందటిసారి లేకుండా చేశారు, ఈ దఫా లేకుండా చేశారు. తెలంగాణలో ప్రతిపక్షం స్ట్రాంగ్గానే ఉంచారు. ప్రతిపక్షం స్ట్రాంగ్గా లేకపోతే నియంతృత్వ రాజకీయాలు నడుస్తాయి. ఇప్పుడు జాతీయ స్థాయిలో ప్రతిపక్షం అన్నటువంటిది కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్గా తయారైంది, పుంజుకుంది. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు 100ల దగ్గరికి చేరడం అన్నటువంటిది కీలకమైనటువంటి అంశం. టోటల్గా చూసుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి 99 స్థానాలు రావడం అన్నటువంటిది ఆ పార్టీకి ఒకంత ఊపినిచ్చింది. శాంతం అధపాతాళానికి పోతుంది అనుకున్నటువంటి దశ నుంచి ఊపినిచ్చింది. కానీ ఈ విజయంలో కీలక పాత్ర మాత్రం మిత్రపక్షాలది కావడం ఇక్కడ విశేషం.